సెప్టెంబర్ 17 నాడు ప్రజావాణి పార్టీ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ లింగిడి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేటలో ఓటుకు నోటు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి సూర్యాపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ లింగిడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటుకు నోట్లు మద్యం పంచిపెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఓటుకు నోట్లు మద్యం పంచుతూ భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను అవమానిస్తున్నారని లింగిడి అన్నారు. బ్యూరోక్రాట్లు, భూస్వాములు, ధనవంతులు ఓటుకు నోటు ఇచ్చి గాలానికి ఎర్రను గుచ్చి చేపలు పట్టినట్లు సన్యాసులు కొంతమంది ఓటుకు 500, 1000, 2000 ఇచ్చి అధికారంలోనికి వచ్చి ప్రజా సంపదను దోచుకుంటున్నారని లింగిడి అన్నారు. ఓటర్లు నోటుకు ఆశపడకుండా సమర్థుడైన మంచి అభ్యర్థికి ఓటు వేయాలని అన్నారు. ప్రజావాణి పార్టీ న్యాయంగా, ధర్మంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజలను కాపాడుతుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు డబ్బును నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాయని, ఈ 3 పార్టీలకు దమ్ముంటే ఓటర్లకు ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంచమని ప్రమాణం చేయాలని లింగిడి సవాల్ చేశారు. ఓటుకు నోట్లు ఇచ్చినంత కాలం ప్రజలకు న్యాయం జరగదని తెలిపారు. ప్రజావాణి పార్టీ అంటే న్యాయానికి ప్రతిరూపమని, అందుకే ఓటుకు నోటు వ్యతిరేక దినోత్సవం నిర్వహించబడిందని లింగిడి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేషనల్ సెక్రటరీ బి మనోహర్ గుప్తా, కోల సైదులు, యాస లింగారెడ్డి, ముండ్ల గురవయ్య, సాగంటి నర్సయ్య, మున్నా మధుసూదన్, కొండ వేణు, సభావత్ వెంకన్న, జటంగి లింగయ్య, దూబాని గురువమ్మ, కోట మల్లమ్మ, పోలెబోయిన వినోద తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే లక్షలు ఖర్చు పెడుతున్నారో, కోట్లు ఖర్చు పెడుతున్నారో వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతున్నారు. మరి వాళ్ళు ఎటువంటి వారు? ఉన్నత కుటుంబాలకు వచ్చిన వారు, ధనస్వాములు, భూస్వాములు. వాళ్లకు ప్రజల యొక్క సమస్యల మీద అవగాహన లేదు. అందుకనే వాళ్ళు ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయన్నా, అలాగే మద్యం షాపులు ఏరులై పారుతున్నాయన్నా, పేదవాడికి కష్టాలు వచ్చినాయన్నా, విద్యా వ్యవస్థ బాగలేదనుకున్నా, వైద్య వ్యవస్థ బాగలేదనడానికి కారణం ఏంటంటే ఎన్నికల్లో నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచేటువంటి ఈ వ్యవస్థని రూపుమాపవలసిన అవసరం ఉందని ప్రజావాణి పార్టీ పిలిపిస్తుంది. అందుకనే ఈరోజు ఓటుకు నోటు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడే ప్రజావాణి పార్టీ జెండాను మేము ఎగరవేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజావాణి పార్టీ పేదల పక్షాన ధర్మబద్ధంగా ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యంగా ప్రజల్ని చైతన్యపరిచి ఓటును అమ్ముకోకుండా మంచిని చేద్దానొక ఉద్దేశంతో 2021 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ప్రజావాణి పార్టీ ప్రారంభం చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ నోట్లు తీసుకొని ఓట్లు వేస్తే, మద్యం తాగి ఓట్లు వేస్తే ఎవరు గెలుస్తున్నారు, ఎట్లా పరిపాలన చేస్తున్నారు, పేదవారికి ఏం అన్యాయం జరుగుతుంది అనే అంశాలు మొత్తం కూడా మేము ప్రచార కార్యక్రమంలో కానివ్వండి, దైనందిన జీవితంలో కానీ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అందుకనే ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మన యొక్క పవిత్రమైన ఓటు ప్రజాస్వామ్యంలో మనము నోటుకో, మద్యానికో, పైసలకో, కానుకలకో వెయ్యకూడదని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం మీరు ఓటు ఎవరికి వెయ్యాలి? ఏ వ్యక్తి అయితే ఉన్నత స్థితిలో ఉన్నాడు, అంటే చదువుకొని ఉన్నాడో, విజ్ఞానవంతుడో, ప్రజల పక్షం ఉంటాడో, వారి గుణగణాలు పరిశీలన చేసి ఉచితంగా ఓట్లు వేయాలని ప్రజావాణి పార్టీ మీకు రిక్వెస్ట్ చేస్తూ మరి ఇప్పుడు బైక్ ర్యాలీ కూడా నిర్వహించబోతున్నాం. మరి దీనికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా ఓటుకు నోటు వద్దు, మీరు నోట్లు ఇస్తే మమ్మల్ని దోచుకుంటారు, ఈ 500, 1000, 2000 ఇవ్వడం వల్ల మా జీవితాలన్నీ కూడా ఆగమవుతున్నాయి, మేము పైసలు ఇచ్చేటోళ్ళం కాదు, తీసుకునేటోళ్ళం కాదు, కేవలం మంచి వ్యక్తులకు మేము ఓట్లేస్తాము అని మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ప్రజావాణి పార్టీ ఎల్లప్పుడూ నీతిబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఓడిపోయినా, మాకు ఓట్లు పడ్డా, ఓట్లు పడకపోయినా అక్రమమైన పద్ధతుల్లో మేము ప్రయాణం చెయ్యము. మేము ఎంతసేపు ప్రజాస్వామ్యబద్ధంగా ఉచితంగా ఓట్లు వేయించుకొని గెలవాలనేది మా ప్రయత్నం. అందుకనే మిత్రులారా, అమ్ముడు పోవద్దు. ఎవరైతే డబ్బులు ఇస్తానని బ్యూరోక్రాట్లు మనల్ని ఎర్రకుచ్చి చాపలు పెట్టినట్లుగా ఆగం చేయడానికి వస్తున్నారో వాళ్ళకి ఓట్లు వేయకుండా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై ప్రజావాణి పార్టీ, జై ప్రజావాణి పార్టీ, జై ప్రజావాణి పార్టీ.